అందరినీ కాపాడుగాక సోదరులారా. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్కు వెళ్ళారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎప్పుడు వెళ్ళారు అన్న విషయంలో ధర్మవేత్తలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది రబీఉల్ అవ్వల్ అంటారు, కొంతమంది ఈ మాసంలో అంటారు. కానీ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా ఈ డేట్లో వెళ్ళారు అని లేదు. వెళ్ళినటువంటి మనకు ఆధారాలు ఖురాన్ గ్రంథంలో కూడా లభిస్తాయి, హదీసు గ్రంథాలలో కూడా అనేకమైనటువంటి ఆధారాలు లభిస్తున్నాయి. కానీ ఫలానా తారీఖునే వెళ్ళారు అని ఎవరు కూడా నిర్ధారించలేదు. రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ వెళ్ళినా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ వచ్చిన తరువాత మేరాజ్కు వెళ్ళి దాదాపు హిజ్రత్ జరిగిన 1 సంవత్సరం ముందు లేదా 3 సంవత్సరాల ముందు మేరాజ్ జరిగినట్లు పండితులు మనకు తెలియజేస్తారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తర్వాత దాదాపు 10-12 సంవత్సరాలు జీవించున్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ, ఆ తర్వాత సహబాయి కిరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మঈన్ కానీ, లేదా ఆ తర్వాత తాబঈన్ కానీ వాళ్ళ శిష్యులు తబతాబঈన్ కానీ ఎవరు కూడా దీనిని జాగరణ రాత్రిగా ఒకరోజు చేసుకొని ప్రవక్త గారు మేరాజ్కు వెళ్ళారు కాబట్టి ఆ రోజు జాగరణ చేయాలి అని చేసినటువంటి దాఖలాలు ఇస్లాం చరిత్రలో ఎక్కడ కూడా లేవు సోదరులారా. మరి ఎవరైతే మన అమిల అమలన్ లైస మిన్హు ఫహువ రద్దున్, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే నేను చెప్పనటువంటి మాచే ఆమోదించబడినటువంటి ఆరాధనను చేస్తాడో అది అల్లాహ్ వద్ద రద్దు చేయబడుతుంది, వారి మొహం మీద కొట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ ఆరాధన చేసేటప్పుడు కూడా ఒకసారి ఇది ఖురాన్ హదీసుల ప్రకారం ఉందా లేదా, కనీసం సహబాయి కిరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మঈన్ ద్వారా కానీ ఆమోదం పొంది ఉందా అని మనం తెలుసుకోవాలి.